మనం ఇప్పుడు ట్రాలింగ్ గురించి మనం చెప్పుకుందాం. అయితే ట్రాలింగ్ అనగానేమి అంటే ఒక స్థలము నుండి వలని నీటిలో వేరొక స్థలమునకు ఈడ్చుకొని ప్రయాణం చేయుదానిని ట్రాలింగు అని అంటారు. అయితే ఇప్పుడు ఆ ట్రాలింగ్ గురించి మనం పూర్తిగా చెప్పుకుందాం. ఇప్పుడు ఏంటంటే వల వేసే విధానము, ఈ వల ఏ విధంగా వేస్తాము అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. అయితే ఫస్టు మడి కుట్టే విధానము అంటే లేసింగ్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వాళ్ళని కుట్టాలి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన పని ఉంది, తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ వలని మనం లాస్ట్ భాగంలో కాడాండని మనం ఏ విధంగా కుడతాము అనే దాని గురించి ఇప్పుడు చెప్తాను, చూపిస్తాను. ఒకసారి చూడండి. ఈ 2 భాగములు పట్టుకొని ఈ దారం పట్టుకొని వెనుక భాగం నుండి మనము వలని కుట్టడం అనేది చేస్తున్నాం. ఈ వలని కుట్టేటప్పుడు ఏ విధంగా కుడుతున్నాము అనేది కూడా మీకు ఇప్పుడు వలను చూపిస్తున్నాను. 2 భాగాలు కూడాను మీకు విడివిడిగా చూపించడం అనేది జరుగుతుంది. అయితే ఈ 2 భాగాలు కూడాను దగ్గరికి పెట్టి అప్పుడు వెనుక భాగంలో ఉన్న త్రాడును తీసుకొని ముందు కుట్టు అనేది కుట్టడం అనేది జరుగుతుంది. 2 భాగములు కూడాను సమానాంతరముగా కుట్టడం అనేది చేస్తున్నాను. ఒకసారి మీరు చూడండి. ఈ 2 భాగం నుండి ఈ దారము అటువైపు వచ్చే కుట్టికి ఈ దారం పెట్టి మరల దాన్ని టైట్ చేసిన తర్వాత మరల కుట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే మనము ఈ వలని అంటే ఈ మడిని పూర్తిగా మనము కుట్టడం అనేది జరుగుతుంది. ఆ విధంగానే మీకు ఇప్పుడు కుడతాను, మీకు కుట్టు చూపిస్తున్నాను. చూడండి. ఈ విధంగా కాడాండని మనం కుట్టుకుంటాం. కుట్టుకునే కాడాండని ఈ విధంగా ఉంటుంది. లాస్ట్లో ఈ కుట్టిన తర్వాత ఆ 2 కూడాను ముడి అనేది వేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం టోటల్గా ఈ కాడాండని కుట్టుకున్నాం. ఇప్పుడు ఏంటంటే కాడాండని కుట్టిన తర్వాత నీటిలో వేస్తున్నాం. ఈ వేసిన కాడాండని మెల్లగా మనం విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. విడిచిపెట్టిన తర్వాత వలంతా కూడాను ఎటువంటి మెలికలు లేకుండా అంటే చిక్కులు లేకుండా జాగ్రత్తగా విడిచిపెట్టాలి. ఈ జాగ్రత్తగా విడిచిపెడుతున్నాం చూడండి. తర్వాత ఏంటంటే వలంతా కూడాను మనం క్లియర్గా విడిచిపెట్టాలి. తర్వాత సింకర్స్ ఫ్లోట్స్ ఇప్పుడు వచ్చాయి చూడండి. సింకర్స్ ఫ్లోట్స్ అనేవి మీద భాగంలో ఫ్లోట్స్ ఉంటాయి, కింద భాగంలో సింకర్స్ ఉంటాయి. సింకర్స్ అనేవి ఎలాంటి పరిస్థితుల్లో కూడాను కింద భాగంలో జాగ్రత్తగా మెలిపడకుండా మనం విడిచిపెట్టాలి. మెలిపెడితే మళ్ళీ లాక్కోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా జాగ్రత్తగా చూడండి. తేలిడి కట్టలు అనేవి మీదకి వెతుతున్నాం. ముంపుడు రాళ్ళు అనేవి కిందకి అంటే చైన్స్ అనమాట. ముంపుడు రాళ్ళు అంటే చైన్లు. ఆ చైన్స్ అనేవి కింద నుండి విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. అలాగే మెల్లగా ఈ రెక్క భాగం అంతా కూడాను ఈ లోపలికి విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. ఆ విధంగా విడిచిపెట్టిన తర్వాత మనం జాగ్రత్తగా టైట్గా పట్టుకొని తరువాత ఏం చేస్తామంటే ఆటర్ బోర్డు ఎప్పుడైతే మనం దించుతామో ఇప్పుడు ఆటర్ బోర్డు వరకు మనం ఇప్పుడు రావడం అనేది జరిగింది. ఆటర్ బోర్డుకి వచ్చిన తర్వాత మనం ఎప్పుడు కూడాను టైట్గా బోట్ అనేది వల అనేది టైట్గా లాగి పట్టుకోవాలి. లాగి టైట్గా పట్టుకున్న తర్వాత అప్పుడు ఆటర్ బోర్డు మనము సముద్రంలోకి
విడిచిపెట్టడం అనేది జరగాలి. ఇప్పుడు ఏంటంటే ఆర్డర్ బోర్డు యొక్క వాళ్ళ యొక్క త్రాడు ఆర్డర్ బోర్డుకి ఇప్పుడు మనం కట్టడం అనేది చూపిస్తాం. ఇప్పుడు ఏంటంటే ఆర్డర్ బోర్డు వెనుక భాగంలో 2 రింగులు అనేవి ఉంటాయి. ఆ 2 రింగులకి ఇప్పుడు ఏంటంటే ఆర్డర్ బోర్డు యొక్క రింగులకి వాళ్ళ యొక్క త్రాడు ఇప్పుడు ఆర్డర్ బోర్డులకి కట్టడం అనేది జరుగుతుంది. అదే విధముగా 2 ఆర్డర్ బోర్డులకు కూడాను ఇటువైపు అటువైపు ఆ రింగులకు చూసారు, రింగులకు చుట్టబెట్టి అతను కట్టడం అనేది చేస్తున్నాడు. అది మీరు చూడండి. అదే విధముగా మీద భాగంలో కూడాను అది కింద భాగం, ఇటువైపు మీద భాగంలో కూడాను కట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇటువైపు ఆర్డర్ బోర్డుకి మరలా అదిగో ఆర్డర్ బోర్డు ఇటు తీసి ఆ రింగ్కి వచ్చేని త్రాడ్ అనేది కట్టడం అనేది జరుగుతుంది. ఆ విధంగా కట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ 2 ఆర్డర్ రింగులు కట్టిన తర్వాత ఆర్డర్ బోర్డులు అనేవి 2 ఆర్డర్ బోర్డులు నీటిలో దింపడం అనేది జరిగింది. అప్పుడు ఏంటంటే ఈ దింపేటప్పుడు బోటు ముందుకు ప్రయాణము చేయటం వలన వల అనేది వెనక్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ విధంగా జరిగిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏంటంటే త్రాడ్ అనేది వార్ప్ రోపు ఇడిచిపెట్టడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఈ వార్ప్ రోప్ అనేది మనకి ఎంత కావాలి, ఎంత లోతుకి మనం ఇడిచిపెట్టాలి అనేది ముందుగా మనం లెక్క వేసుకొని దానికి సరిపోయినట్లుగా 1 మీటర్కి 5 మీటర్ల రోప్ అనేది విడిచిపెడుతూ ఈ విధంగా విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మనం ఈ ట్రాల్వాలని మనం వేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ట్రాలింగ్ చేస్తాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మ్రోగించండి.